లూకాసు వార్త 24:32 అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడచ్చు, లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయంలో మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనరే. యేసుప్రభు మాట్లాడుతూ ఉంటే, అధికారంతో మాట్లాడే వ్యక్తి మాట్లాడితే హృదయం ఏమవుతుందండి? మండుతుందంట. వాక్యం వింటున్నప్పుడు హృదయం మండుతున్న అనుభవం కానీ నీకు రాకపోతే ఎన్ని సంవత్సరాలైనా సరే ఇక్కడ మండడం కాదు, హృదయంలో మండాలి. హృదయంలో మంట వస్తే స్పందన ఎట్లా వస్తుందో తెలుసా? ఇక్కడ మంటకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మంట వస్తే వావ్ చాలా బాగా చెప్పాడు, కొత్తగా చెప్పాడు, అరే మంచిగా ఉంది, ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదండి, ఎన్ని న్యూస్ ఆర్టికల్స్ చెప్పాడో తెలుసా. కానీ ఇక్కడ మంట వస్తే ఏమొస్తుందో తెలుసా? అబ్షాలోము చనిపోయాడు అని అధికారంతో చెప్పాడు. ఎవరు? కూషి. దావీదు హృదయం మంటకి రగిలిపోయింది. రాజు బహుకలతపడి గుమ్మమునకు పైగా ఉన్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించు, నా కుమారుడు అబ్షాలోము అని కేకలు వేయచ్చు, అయ్యో నా కుమారుడా, నీకు బదులు నేను చనిపోయినాడు ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడు అని ఏడ్చుచు. నిజమైన అభిషేకం అధికారంతో విడుదలైన వాక్యానికి హృదయం ఏమైందండి? బద్దలైపోయింది. హిస్ హార్ట్ వాస్ బ్రోకెన్ విత్ ద ఫైర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎట్లిరిగిపోయిందంటే చిన్న పిల్లలాగా ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. నువ్వు వాక్యం విన్నప్పుడు పశ్చాత్తాప దూరంలోకి నేను నెట్టేసి, తగ్గింపు మనసులోకి నేను నెట్టేసి, అయ్యో నా జీవితం నేను మార్చుకోవాలి, దేవుని కృప నన్ను దాటి వెళ్ళక మునిపే ఆయన హెచ్చరికను నేను తల వంచుతా అని నీ హృదయంలో స్పందన వస్తుందనుకో, ఆ వాక్యంకి ఏమున్నట్టండి? అధికారం ఉన్నట్టు.